గత వీడియోలో మైక్రోసాఫ్ట్ ఎలా ప్రారంభమైందో, MS DOS ఎలా వచ్చిందో చూసాం. కానీ 1985లో మైక్రోసాఫ్ట్ ప్రపంచాన్ని మార్చే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ను విడుదల చేసింది. అదే విండోస్ 1.0. అది ఎలా ఉండేది, ఎందుకు విడుదలైంది, ఈరోజు తెలుసుకుందాం. చాప్టర్ 1, విండోస్ 1.0 లాంచ్. 1985 నవంబర్ 20న మైక్రోసాఫ్ట్ అధికారికంగా విండోస్ 1.0ను విడుదల చేసింది. ఇది పూర్తిగా కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. ఇది MS DOS పైన పనిచేసే గ్రాఫికల్ ఎన్వైరన్మెంట్. అంటే కంప్యూటర్ను కమాండ్లు టైప్ చేయకుండా మౌస్తో ఉపయోగించే కొత్త విధానాన్ని పరిచయం చేసింది. ఆ సమయంలో ఇది ఒక పెద్ద మార్పు. చాప్టర్ 2, కొత్త ఫీచర్స్. విండోస్ 1.0లో అప్పటికి చాలా కొత్త ఫీచర్స్ ఉన్నాయి. మొదటిసారి మౌస్ సపోర్ట్ అందించారు. స్క్రీన్పై విండోస్ తెరవచ్చు. క్యాల్కులేటర్, క్యాలెండర్, క్లాక్, పెయింట్, నోట్ప్యాడ్, రైట్, కంట్రోల్ ప్యానెల్ వంటి యాప్స్ కూడా ఉన్నాయి. ఈరోజు మనకు సాధారణంగా కనిపించే చాలా ఫీచర్స్ అప్పట్లో కొత్త అనుభవం. చాప్టర్ 3, సిస్టమ్ రిక్వైర్మెంట్స్. విండోస్ 1.0ను రన్ చేయడానికి MS DOS 256 KB ర్యామ్, 2 ఫ్లాపీ డిస్క్ డ్రైవ్స్ లేదా హార్డ్ డిస్క్, గ్రాఫిక్స్ అడాప్టర్, మౌస్. ఆ కాలానికి ఇవి మంచి స్పెసిఫికేషన్స్గా భావించేవారు. చాప్టర్ 4, విండోస్ 1.0 ఎందుకు పెద్ద సక్సెస్ కాలేదు. విండోస్ 1.0 విడుదలైన తర్వాత అందరూ వెంటనే కొనలేదు. కారణాలు: చాలా సాఫ్ట్వేర్ అందుబాటులో లేకపోవడం, కంప్యూటర్లు ఖరీదుగా ఉండటం, చాలామంది ఇంకా కీబోర్డ్ కమాండ్స్కే అలవాటు పడటం, విండోస్ కొన్నిసార్లు స్లోగా పనిచేయడం. అందుకే విండోస్ 1.0 కమర్షియల్గా పెద్ద విజయం సాధించలేదు. చాప్టర్ 5, అయినా ఎందుకు స్పెషల్. విండోస్ 1.0 ఎక్కువగా అమ్ముడుపోకపోయినా మైక్రోసాఫ్ట్కి ఇది చాలా ముఖ్యమైన అడుగు. ఈ వర్జన్ వల్లే తర్వాత విండోస్ 2.0, విండోస్ 3.0, విండోస్ 95, విండోస్ XP, విండోస్ 7, విండోస్ 10, విండోస్ 11 వంటి విజయవంతమైన వర్షన్స్ వచ్చాయి. అంటే ఈరోజు కోట్ల మంది ఉపయోగిస్తున్న విండోస్కి పునాది విండోస్ 1.0నే. విండోస్ 1.0 తర్వాత మైక్రోసాఫ్ట్ ఏమి మార్చింది. విండోస్ 2.0లో ఏ కొత్త ఫీచర్స్ వచ్చాయి, ఎందుకు అది విండోస్కి టర్నింగ్ పాయింట్ అయింది, ఇవన్నీ విండోస్ హిస్టరీ పార్ట్ 3లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టెక్ హిస్టరీ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.